హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి ఇన్నోవేషన్స్. ఈరోజు నేను ఫ్లవర్ వాజ్ తయారు చేస్తున్నాను. ఇది ప్లాస్టిక్ బాటిల్తో ఫ్లవర్ వాజ్ తయారు చేస్తున్నాను. దీన్ని తయారు చేయడానికి ముందుగా నేను ఒక బాటిల్ తీసుకున్నాను. ఇది డిస్పోజబుల్ బాటిల్, మనం వాటర్ కొన్నప్పుడు వస్తుంది కదా, డిస్పోజబుల్ బాటిల్ తీసుకున్నాను. ఈ డిస్పోజబుల్ బాటిల్కి నేను గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ వేసాను. హాఫ్ గ్రీన్ కలర్ అండ్ రిమైనింగ్ 2 హాఫ్స్ బ్లాక్ కలర్ వేసాను. వేసిన తర్వాత ఒక సిల్వర్ బాక్స్ తీసుకొని ఆ సిల్వర్ బాక్స్ కట్ చేసి బాదం షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ స్టిక్కర్స్ అన్ని దీనిపైన పేస్ట్ చేశాను. ఫెవికాల్ సహాయంతో పేస్ట్ చేశాను. ఇప్పుడు బాటిల్ తీసుకొని నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వెంటనే రీచ్ అవుతాయి. నేను కొత్త వీడియో పెట్టగానే ఆ నోటిఫికేషన్ మీకు వెంటనే రీచ్ అవుతుంది. ఇలా మనం కొంచెం శ్రమపడి క్రియేటివిటీతో తయారు చేసుకున్నాం అనుకోండి, ఈ ప్లాస్టిక్ బాటిల్ని మళ్ళీ రీయూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. మన ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఈజీగా తయారైపోతాయి. ఎక్కువ డబ్బులు పెట్టకుండానే ఈజీగా తయారైపోతాయి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్కి నేను అంతా గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇది ఒకసారి కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి వేసాను. ఇలా వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇంకా నేను బాక్స్ తీసుకొని ఆ బ్లాక్ బాక్స్లో సిల్వర్ బాక్స్ ఉండింది, ఆ బాక్స్లో నుండి నేను తీసుకున్నాను. ఇది చాలా చిన్న బాటిల్, మీకు ఏ షేప్ బాటిల్ కావాలంటే ఆ షేప్ బాటిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది, ఈ బాటిల్ తీసుకొని నేను తయారు చేస్తున్నాను ఈ ఫ్లవర్ వాజ్ని. ఇప్పుడు లాస్ట్లో నేను బ్లాక్ కలర్ వేస్తున్నాను. పైన కింద రెండు వైపులా కూడా బ్లాక్ కలరే వేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అందుకే నేను బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కాస్త ఎండనివ్వాలి. ఎండిన తర్వాత ఇలా బాదాం షేప్లో నేను డ్రా చేసుకున్నాను పెన్సిల్ సహాయంతో. ఇది బాక్స్ పైన ఉన్న సిల్వర్ కార్డ్బోర్డ్, దీనిపైన నేను డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఆ షేప్లో కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్నామంటే ఇంకా ఈ బాదాములు రెడీ అయిపోయినట్టే, ఈ బాదాం షేప్స్ రెడీ అయిపోయినట్టే. దీని వెనకాల ఉన్న పేపర్ తీసేయాలి, తీస్తేనే ఇది బాగా అంటుకుంటుంది బాటిల్ పైన. ఇలా మనకి ఎన్ని అవసరం ఉంటే అలా కట్ చేసి పెట్టుకోవాలి. సీజర్ సాయంతో కట్ చేసి పెట్టుకోవాలి. సేమ్ షేప్లో సేమ్ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. ఫస్ట్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇలాంటి హోమ్ డెకర్స్ చేసుకున్నారనుకోండి, మీకు ఇల్లు అందంగా ఉండడమే కాకుండా ప్లాస్టిక్ను మళ్ళీ యూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంకా చాలా కాస్ట్లీ పెట్టి కొనాల్సిన ఫ్లవర్ వాజెస్ మీరు వితిన్ 10 రూపీస్లో తయారు చేసుకోగలుగుతారు. అది ఇంట్లోనే కొద్దిగా ఖాళీ సమయాల్లో చేసుకోగలుగుతారు. ఈ ఖాళీ సమయాన్ని కూడా మీరు మంచి వేలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇన్ని రెడీ చేసి పెట్టాను. ఇక్కడ నేను వెనకనున్న పేపర్ తీసేస్తున్నాను, కార్డ్బోర్డ్ తీసేస్తున్నాను. ఇలా తీసేసుకోండి. అది ఎంత పలుచగా ఉంటే అంత బాగా పేస్ట్ అవుతుంది బాటిల్కి. అలా సన్న లేయర్తో తీసుకోవాలి. ఇది మన ఫ్రిడ్జ్ పైన కానీ ఎక్కడైనా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది ఫ్లవర్ వాజ్. ఇది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ థీమ్తో తయారు చేస్తున్నాను. ఇప్పుడు ప్లాస్టిక్ను రీయూజ్ చేసుకోవడం చాలా అవసరము గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం.
ఈ ప్లాస్టిక్ని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కొక్క బాదంని అంటు పెడుతున్నాను. ఇది కొద్దిగా స్పైరల్ షేప్లో అంటు పెడుతున్నాను. ఒకదాని కింద ఇంకొకటి అంటు పెడుతున్నాను. ఇలా అంటు పెడితే చాలా అందంగా ఉంటుంది బాటిల్. ఇటు బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు, అటువైపున బాటిల్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈ డై చాలా బాగుంటుంది. ఇలా స్పైరల్ షేప్లో పేస్ట్ చేశాను. ఇంకా రెండో లైన్ స్టార్ట్ చేస్తాను. ఇందులో నేను కొద్దిగా ఫెవికాల్, అక్రాలిక్ పెయింట్స్ తప్ప ఇంకేం యూజ్ చేయలేదు. ఇప్పుడు దీనిపైన ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని లైకులు కొడితే నాది వీడియో అంతగా ప్రమోట్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది అందరికీ. కాబట్టి లైక్ చేయటం మాత్రం అస్సలు మరవకండి. ఇలా కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తే ఎన్నెన్నో రకాలైన ఐటమ్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకొక లైన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మధ్యలో నుండి ఇంకొక లైన్ అంటేస్తున్నాను. ఇదైతే ఇంకా మన ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయినట్టే. Thank you for watching.